ఏటీఎంల దగ్గర జనాల క్యూ కంటిన్యూ అవుతోంది. గంటల తరబడి వేచి చేస్తున్నారు. ఉదయం నుంచే లైన్లు కడుతున్నారు. దాదాపు 3-4 గంటల వరకు టైం పడుతోంది. ఒక్కోసారి మధ్యలోనే డబ్బులు అయిపోతున్నాయి. ఇవాళ బ్యాంకులకు సెలవు కావడంతో చాలా చోట్ల ఏటీఎంలు పనిచేయకపోవడంతో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. సిటీ మొత్తం తిరుగుతున్నా, ఒక్క పైసా దొరుకుతుంది. నాకు మెడిసిన్ తీసుకోవాలా పాప కోసం. ఇంత ప్రాబ్లం వస్తుంది చూడండి. ఇది ఏంటి? ఇది మా పైసలు పెట్టుకొని మాకు ఇంత ప్రాబ్లం చేస్తే ఏంటి? మేమేం తినాలా, ఏం బతకాలా? కొంచెమైనా బుద్ధి ఉండాలా వాళ్ళ పెద్దోళ్ళకి, మీడియం క్లాస్ వాళ్ళకి. ఇంత ప్రాబ్లం చేస్తే పాపకు మెడిసిన్ తీసుకోవాలా నేను ఇప్పుడు? నేను ఎక్కడ పోవాలా? నేను పెద్దోళ్ళకు ఉన్నోళ్ళు మస్తు ఉంటారన్నా, లేని ఏం చేయాలా ఇప్పుడు? కొంతమందికి అన్నం కూడా లేదు తిండికి. 2500 ఇస్తా అన్నారు, 500 ఇస్తాను, ఏం ఒక్క పైసా లేదు. ఒక్కళ్ళు తిండి లేదు. ఉన్నోళ్ళు మస్తు ఉన్నారు, లేనని కాదు, కోట్లు ఉన్నారు. కానీ లేని వాళ్ళు చూడు పరిస్థితి ఏంటి వాళ్ళది. అమౌంటే లేదు. సిటీ మొత్తం తిరుగుతున్నాను. అంబర్పేట అంటే ఇక్కడ హిమాయత్నగర్లో వచ్చిన ఎంత దూరం నేను తిరిగినా అర్థం చేసుకోండి. మీరు కూడా కొంచెం దయచేసి మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. మీరు మా ఒక్కని కోసం, నా లెక్క ఎంతో మంది ఉన్నారు ఇక్కడ పేదోళ్ళు. నేను ఒక్కని కోసం చెప్తాను. నాకు మెడిసిన్ అవసరం ఉన్నది. నా ఒక్కని కాదు, 10 మందికి ఇంకా అవసరం ఉన్నది. దయచేసి కొంచెం చూడండి మీరు కూడా. అదే వచ్చి లైన్ ఇవ్వడము అని మిషన్ పని చేయక ఇప్పుడు వచ్చాడు ఆయన మెకానిక్, ఇప్పుడు చేస్తున్నాడు. మరి అది కూడా ఆయన వెళ్ళిపోతా ఉంటే మేము ఆపాము. పడగంటే బాగు. మరి నిన్న కూడా ఇట్లే ప్రాబ్లం అయింది, చేసిపోయాము, ఆగిపోయింది. మళ్ళీ ప్రాబ్లం అయితే ఆపుకున్నాము. లోపల ఆగిపోయాడు ఆయన కూడా. వస్తున్నాయి 2000 వస్తున్నాయి. ప్రాబ్లం డబ్బులు చేతి కన్నా లేట్ అవుతుంది అంతే. మాకు మొన్న కూడా వెయిట్ చేశాను, బట్ ఇప్పటిదాకా మనీ అనేది డ్రా చేసుకోలేదు అసలు. అండ్ ఈ ప్రాబ్లం చాలా కంటిన్యూగా ఉంది. అండ్ ఇక్కడ ఏ టైం చూసినా కూడా జనాలు ఆల్రెడీ పెరిగిపోతూ ఉన్నారు. డైలీ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం 3 డేస్ నుంచి అసలు మనీయే లేవు. యాక్చువల్లీ చెప్పాలంటే 500 అయినా 1000 అయినా ఎక్కడ తీసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ బ్యాంక్ వెళ్దామంటే జనాలు చాలా మంది ఉన్నారు. ఈ ఏటీఎం సెంటర్లో 2000 రూపీస్ నోట్ ఏదైతే ఉందో అది వస్తలేదు. ఓన్లీ 100 వస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. నైట్ 7 o'clock దగ్గర యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం దగ్గర, మన మెహదీపట్నం ఏటీఎం దగ్గర కొట్టుకొని వచ్చిన పబ్లిక్. पैसे एटीएम से निकल रहे नहीं, लोग परेशान है, ना खाने को पैसे है, कुछ भी नहीं. बहुत प्रॉब्लम है लोगों को. हर कारोबार बंद करके बैठ गए. जब से पैसे बंद हुए, 500-1000 रुपए के नोट बंद हुए, जब से दुकाना बंद करके बैठे, बहुत तकलीफ हो रही. अब इसका क्या हल करेंगे आप लोग बोलिए? ఇది సరిగా ఏటీఎం నడుస్తలేదు. ఇప్పుడు జరసేపు నడుస్తుంది, జరసేపు అయినాక బంద్ అయిపోతుంది, స్టక్ అయిపోతుంది. లైన్లో నిలబడి పోయే వరకు పైసలు దొరకలేవు. పైసలు లేవు, ఏం లేవు. ఇక పర్షాన్లో ఉన్నాం అందరం. ఇవాళ బ్యాంకులకు సెలవు కావడంతో ఏటీఎం దగ్గర క్యూ కట్టారు జనం. ఉదయం నుంచే డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ లంగర్ హౌస్ లోని ఎస్బీఐ ఏటీఎంల దగ్గర నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఏటీఎంల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? జనం ఏమంటున్నారు? బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సుమారు ఉదయం 7 గంటల నుంచే జనాలందరూ కూడా ఇక్కడ లైన్లు కట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇవాళ బ్యాంకులకు సెలవు కావడంతో చాలా మంది కూడా ఈ వార్త తెలియకపోవడంతో బ్యాంక్ వచ్చిన తర్వాత అయ్యో బ్యాంకు లేదా అని చెప్పేసి కూడా మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ దీని పక్కనే ఉన్నటువంటి ఏటీఎం కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు. దీని రెండు కూడా ఇక్కడ క్లోజ్ ఉండడంతో ఇక్కడ వచ్చే జనాలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు లేదు, ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏటీఎం కూడా పనిచేయకపోవడంతో మా పరిస్థితులు ఏంటి, మేము డబ్బులు ఎట్లా ఎక్స్చేంజ్ చేసుకోవాలి, డబ్బు ఉన్న 500 నోట్లు 1000 రూపాయల నోట్లు పనిచేయట్లేదు కాబట్టి కసం చిల్లర దొరకట్లేదు. సో మేము ఏ విధంగా ఏం చేయాలనే చాలా మంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉదయం 7 గంటల నుంచే చాలా మంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు బ్యాంకులు ఓపెన్ చేస్తారు, ఎప్పుడెప్పుడు ఈ ఏటీఎంను ఓపెన్ చేస్తారని చెప్పేసి చాలా మంది కూడా ఆ ఉధృతితో ఎదురు చూస్తున్నారు. ఇక బ్యాంకులకు ఎట్లా సెలవు ఉంది కాబట్టి కనీసం ఏటీఎం అన్నా ఓపెన్ చేస్తే అందులో ఉన్నటువంటి కొన్ని డబ్బులు తీసుకొని ఇవాళ 1 రోజు 2 రోజుల కన్నా అవసరం వస్తాయని చెప్పేసి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మనతో పాటు ఉదయం నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నారు? చూద్దాం సార్, ఇక్కడ మేము వర్గం చేస్తాం, మేము కష్టం చేసుకుని బతాము. 7 నెలల నుంచి ఉన్నాం మేము ఇక్కడ. ఇప్పటిదాకా కూర్చున్నాం కూడా ఎవరు లేరు. మేము ఏం చేయాలి చెప్పండి. నోటీస్ కూడా లేదు. 7 గంటల నుండి వస్తున్నాం లేదు. నోటీస్ అని అంటియాలి కదా, నోటీస్ లేదు, ఏం లేదు. ఎట్లా ఇది ఇట్లా అయితే పబ్లిక్ ఎంత ఇది అవుతున్నారు. నిలాడి కాళ్ళు వస్తున్నారు. అన్నం లేదు, తిండి లేదు, ఏం లేదు. చాయ్ కూడా చాయ్ తాగుతారు, చక్కగా వచ్చి నిలాడుతారు. చాయ్ తాగినాం, చక్కగా వచ్చి నిలాడడం. ఎట్లా ఇది పరిస్థితి? ఇట్లా బ్యాంకులు ఇవాళ బంద్ ఉంటాయనే విషయం ఇది అంటే నిన్ననే ఆల్రెడీ బ్యాంకులు బంద్ ఉంటాయని చెప్పారు. చెప్పలే, పేపర్లో కూడా ఇవ్వలే. పేపర్లు ఇస్తే మాట వేరుంటుండే. ఒకవేళ ఖాళీ నోటీస్ అంటే వేస్తే బాగుంటుండే కదా. నోటీస్ కూడా లేదు, ఏం లేదు. వస్తున్నాం నిలబడుతున్నాం. ఏం ఇది పరిస్థితి? ప్రజల పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఏటీఎం ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదా? పొద్దు సంది లేదు, పొద్దు సంది అసలు లేదు. నేను 7 గంటల నుండి ఇండి ఉన్నా.
పొద్దున ఓపెన్ లేదు, ఏం లేదు, బంద్. నేను 8:30 అయింది, 8:30 నుంచి వెయిట్ చేస్తున్నా. అట్లీస్ట్ ఏటీఎం ఓపెన్ చేస్తే సగం ప్రాబ్లం అన్న అయిపోతుంది కదా. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? నేను 3 దినాల నుంచి తిరుగుతున్నాను, ఖాళీ ఉన్నది, ఎక్స్చేంజ్ అయితే లేదు. క్యూ అంటే క్యూ ఉంది, ఎంత క్రౌడ్ ఉన్నది అంటే క్రౌడ్ ఉన్నది. ఎస్ఐ ఉండి ఆయనకు చెప్తే ఇవాళ రామన్నాడు, వస్తే నేను రిలీజ్ చేపిస్తా, లోపల పంపిస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు పత్తలేదు, నోటీస్ కూడా పెట్టలేడు. ఇవాళ హాలిడే ఉన్నదని డిక్లేర్ వాళ్ళకు తెలుసు కదా, అది కూడా డిక్లరేషన్ ఏం పెట్టలేదు ఆడ. అంటే ఆల్రెడీ మీడియాలో ప్రకటించారు కదా ఇవాళ హాలిడే అని చెప్పేసి ప్రకటించారు, చూడలేదా మరి మీరు? న్యూస్లో కూడా డిక్లరేషన్ లేదు కదా, ఇప్పుడు ఇచ్చిండొచ్చు. నిన్న సాయంత్రం ఇచ్చిండ్రా, నేనైతే న్యూస్ చూడలే. కాళ్ళు ఇరిగింది ఉంది నేను చెప్పినా కూడా. ఇట్లా విశేషం ఉంది, డబ్బులు లేవు, ఏం లేవు. చాయ్ తాగని కూడా లేదు, బండిలో పోవాలంటే రాదు, ఆటో రిక్షాలకు రావాలంటే ఎంత గొడవ ఉంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా చేయాలి ఇక మీకు తెలుసు, ఇక వాళ్ళకి తెలుసు. ఇక ఇక్కడ ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు, అతను కూడా ఉదయం నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నాడు. చెప్ आप कब से वेट कर रहे हैं यहाँ पे? हाँ, आप कब से वेट कर रहे हैं यहाँ पे? कहीं के लिए आए इधर? पहले मरतबा है और कितने 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 हजार के तक देते नोट? हाँ, कितने हजार तक देते नोट? 4000, उससे ज्यादा नहीं। अरे क्या परेशानी है यार, फिर और कल आना। वजीर आजम तो फिर रहे हैं जापान में, हम तो यहाँ मर रहे हैं। చెప్పండి, మీరు ఇప్పుడు ఇక్కడ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? మేము చాలా సేపు నుంచి వెయిట్ చేస్తామండి. 8:30 నుంచి ఇంతవరకు నోటీస్ కూడా పెట్టలే. మేము ఎట్లా డిపాజిట్ చేయాలి, తీసుకోవాలి, మనీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు ఇంతకు ముందు నువ్వు నిన్న కానీ మొన్న కానీ ఏటీఎంలో డబ్బులు ఏమైనా డ్రా చేసి నుంచి నిల్చుంటున్నాము, అసలు లైన్లో దొరుకుతలే, చాలా ఇబ్బంది అవుతున్నాము. అసలు తింటానికి కూడా ఏమో షాప్కి వెళ్తే చేంజ్ ఇస్తలేడు, ఇవి దొరకట్లేవు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉదయం దాదాపు 7 గంటల నుంచి ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్న వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే చాలా మంది నిన్న ఇవాళ బ్యాంకులు బంద్ ఉంటాయని చెప్పేసి నిన్న చెప్పినప్పటికీ చాలా మందికి తెలియక వాళ్ళందరూ కూడా ఇవాళ బ్యాంకులు ఉంటాయనే ఉద్దేశంతో చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడ బ్యాంకు బంద్ ఉండడంతో కనీసం నోటీస్ బోర్డు అంటే ముంగడ కనీసం ఒక నోటీస్ అన్న అతికిస్తే బాగుండేది, మాకు తెలియక ఉదయం నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నామని చెప్పేసి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏటీఎం కూడా పనిచేయట్లేదు. వాస్తవానికి అన్ని బ్యాంకులు బంద్ ఉన్నప్పటికీ అన్ని ఏటీఎంలు పనిచేస్తాయని ప్రకటించినప్పటికీ మనం చూస్తే ఉదయం నుంచి కూడా లంగరౌజ్ ఏరియా నుంచి టోలీ చౌక్ వరకు దాదాపు 10 ఏటీఎం సెంటర్స్ ఉంటాయి, అన్ని రకాలకు సంబంధించినవి 10 ఏటీఎం సెంటర్స్ ఉంటాయి. ఆ 10 ఏటీఎం సెంటర్స్ కూడా ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా పని చేయట్లేదు. మనం ఇవన్నీ కూడా చూసాం. కొన్ని సెంటర్లు అయితే అవుట్ ఆఫ్ సర్వీస్ అని పెట్టారు. ఇక మరికొన్ని సెంటర్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేశారని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక దాంతో పాటు ఒకవేళ ఓపెన్ చేసినప్పటికీ హాఫ్ అన్ అవర్ లేదా గంటలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అమౌంట్ కూడా అంటే ఏటీఎం మిషన్ లో ఉన్నటువంటి అమౌంట్ కూడా మొత్తం అయిపోతుంది. దీనివల్ల గంటల తరబడి లైన్ లో నిల్చున్నా ఏమి అంటే కనీసం 2000 రూపాయలు కూడా డ్రా చేసుకోలేక వెనుదిరిగి పోవాల్సిన పరిస్థితులు అని చెప్పేసి చాలా మంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇవాళ అంటే మనీ విషయంలో మాత్రం ఇవాళ మరిన్ని సాధారణ ప్రజలు మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అన్ని ఏటీఎం సెంటర్లు పనిచేస్తాయని ప్రకటించినప్పటికీ ఇప్పటికి దాదాపు మనం చూసిన అన్ని సెంటర్లు కూడా ఏ ఒక్క ఏటీఎం సెంటర్ కూడా పనిచేయట్లేదు. సో ఇవన్నీ కూడా ఈ మధ్యాహ్నం వరకు ఒకవేళ పనిచేసినా బాగుండేది, కానీ అవి కూడా పని చేస్తాయా లేదా కూడా తెలియని పరిస్థితులు మాత్రం కనబడుతున్నాయి. స్వాతి.